హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో మతపరమైన బోధనల వ్యవహారంపై వివాదానికి కారణమైంది. ఇక కల్మా సూరా ఫాతిహా రాయాలని టీచర్ 2వ తరగతి విద్యార్థికి హోంవర్క్ ఇవ్వడం గొడవకు కారణమైంది. ఇక డైరీ చూసి స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's your. I have recorded what you are. హోంవర్క్ చేయాలని చెప్పేసి డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అన్ని ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో అసలు స్కూల్ కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్ గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్ కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ. I have recorded. చూస్తున్నాం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో మతపరమైన బోధనల వ్యవహారం వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ పవన్, హైదరాబాద్ లోని సక్సెస్ ది స్కూల్లో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి హోంవర్క్ ఇస్లాం మతానికి సంబంధించిన కల్మా సూరా ఫతిహా అని ఖురాన్ లోని మొదటి పాఠం అని తెలుస్తుంది. అది చదవాలని నేర్చుకోవాలని క్లాస్ టీచర్ హోంవర్క్ ఇవ్వడమే కాకుండా ఈ విషయాన్ని టీచర్ విద్యార్థి స్కూల్ డైరీలో కూడా రాశారు. అయితే డైరీలో హోంవర్క్ చూసిన విద్యార్థి తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారనే చెప్పాలి. అయితే వెంటనే స్కూల్ కి వెళ్లి దీనిపై క్లాస్ టీచర్ ను అదేవిధంగా స్కూల్ యజమానిని ప్రశ్నించగా, మా స్కూల్లో చదివితే ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అంటూ దబాయింపుకి పాల్పడ్డారు అని చెప్పి ఇటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం ప్రవర్తన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే చిన్న పిల్లల ఇలాంటి మతపరమైన విషయాన్ని రుద్దడం తప్పు అని సదర్ టీచరు అదేవిధంగా స్కూల్ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు ఒక పక్క డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన మీద ఇటు మలక్పేట్ పోలీసులు మాత్రం విచారణ అయితే జరుపుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడం